హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మ అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తుంది సున్నుండల కోసం. అయితే మినపప్పు, కొద్దిగా బియ్యాన్ని అయితే మిక్సీలో వేసి బాగా పౌడర్ చేస్తుందండి. ఇంట్లో ఆల్రెడీ కొద్దిగా నెయ్యి ఉంది, ఆ నెయ్యితో అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంది. కాకపోతే అది సఫిషియెంట్గా అయితే సరిపోలేదు. అందు గురించి అన్ని ఫ్రిడ్జ్లోని వెన్న ఉంటే వెన్నను తీసి ఇన్స్టెంట్గా అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసిందనమాట. చేసి ఆ పౌడర్లోని నెయ్యిని వేసి బాగా అయితే కలిపేసి వంటలు అయితే చేస్తుంది, సున్నుండలు అయితే తయారు చేస్తుందండి. ఇది పిల్లలకు కానీ మనకు కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా హెల్దీ అండి సున్నుండలు అన్నది. ఎందుకంటే నెయ్యి ప్లస్ మినప్పప్పు కదా, చాలా హెల్దీ అనమాట, బలం కూడానా. ఇంకా దాని తర్వాత అయితే అమ్మేమో సినిమా ఎప్పటి నుంచో అంటున్నావు కదమ్మా, సినిమాకి వెళ్ళండి, మీరు వచ్చేసరికి అయితే నేను అన్నం అది వండేసి అన్ని వంటలు చేసి ఉంచుతానని చెప్పేసి అన్నది. ఓకే అమ్మ అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ 10 o'clock మూవీ ఉంటుంది కదండి, 10:30కి అయితే మేము పీవీఆర్ మాల్కి అయితే నర్సపట్నంలో వెళ్ళాము. అమ్మ అయితే ఇంటి దగ్గర వంట చేసి ఉంచుతాను అన్నది. అయితే వెళ్ళేసి వచ్చేసాము. తినేసి అయితే ఈవినింగ్ 4 o'clock అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇంకా జంక్షన్లో అయితే ఉన్నాము, చాలాసేపు ఉన్నాము, కానీ 1 hour అలా ఉండి ఉంటాము. ఏ బస్సు రాలేదు. చూసి అమ్మ అయితే ఆటో ఎక్కించింది. ఇంకా ఆటోలో వెళ్ళిపోండి అమ్మ, ఇక్కడ ఎంత ఉన్నా కూడా ఇంకా బస్సులు రాలేదు, వచ్చినా కూడా ఫుల్ అయిపోయి వస్తున్నాయి, ఇంకా పిల్లలతో ఎందుకని చెప్పేసి ఆటో అయితే ఎక్కేసి వెళ్ళిపోయాము కాంప్లెక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వస్తున్నప్పుడు అయితే అనకాపల్లిలో చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. మరి ఎందుకో కానీ చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇంటికైతే నైట్కి వచ్చేసామండి. ఒక 7 అలా అయ్యిందనమాట. 7, 6, 6:30 సంథింగ్ అలా అయ్యింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ బ్యాగ్ ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. ఎందుకంటే అమ్మ ఇంటి దగ్గర మా కోసం కొన్ని ప్రిపేర్ చేస్తుంది, అవి అయితే మీకు చూపిస్తాను. ఆడపిల్లలకి తల్లిదండ్రులు చాలా ముఖ్యమండి. పెళ్ళైన తర్వాత అయితే ఇంకా నీడ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన కష్టాలు, మన బాధలు చెప్పుకోవడానికి, మనకు ఆసరాగా నిలబడడానికి అయితే ఎవ్వరూ ముందుకు రారండి, మన తల్లిదండ్రులు తప్పించి. భర్త బాధ్యతగా లేకపోయినా మనకి ఆసరా, మన పిల్లలకు ఆసరా ఇచ్చేది మాత్రం మన తల్లిదండ్రులు మాత్రమే. ఎవ్వరు కూడా పట్టించుకోరండి మనల్ని. ఇంకా నాకైతే బాగా అర్థమైంది కొన్ని సంవత్సరాల్లో అయితే. ఇంక ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఇవి తెచ్చానని చెప్పాను కదా, ఇవైతే మీకు చూపిస్తాను. ఇవైతే బూర్లండి. కిందన బూర్లు ఉన్నాయి, పైన అయితే పొంగనాలు ఉన్నాయి. ఈ బూర్లు అయితే శనగపప్పు, కొబ్బరికూరు కలిపి చేసిందండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇవైతే మేము ఒక 2 days అయితే ఉంచుకొని తిన్నాము అనమాట. దీని తర్వాత అయితే పులిహోర అయితే మా అమ్మని బీట్ చేసిన వాళ్ళైతే ఎవరో ఉండరు. ఎందుకంటే అంత బాగా చేస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా మేము వెళ్ళిన ప్రతిసారి కూడా పులిహోర కంపల్సరీ ఒకరోజు అయితే చేయించుకుంటాము, అంత బాగా ఉంటుంది అనమాట పులిహోర. ఇంకా దీని తర్వాత అయితే ఫిష్. ఆ రోజు మార్నింగ్ అయితే చికెను, ఫిష్ 2 కూడా వండారండి. ఇంకా కొన్ని ముక్కలను అయితే మా అమ్మ తీసింది. ఇవైతే ఇంటికి పట్టుకెళ్ళిపోండి అమ్మ, నెక్స్ట్ డే ఇంటి దగ్గర వండుకోండి అని చెప్పేసి అయితే కొన్ని ముక్కలను అయితే బాక్స్లో వేసి ఇచ్చేసింది అనమాట. ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇంకా ఇవైతే మంగళవారం అయితే వండుకున్నాము. మేము సండే వచ్చాం కదా, 1 day గ్యాప్ ఇచ్చి ట్యూస్డే అయితే వండుకున్నామండి. దీని తర్వాత అయితే చికెన్ కర్రీ చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఈ చికెన్ కర్రీని అయితే తెచ్చుకున్నాము. ఇంకా నైట్కి ఇంకా ఫుడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ వండుకొని ఎందుకని చెప్పేసి అయితే అమ్మ ఆల్రెడీ బాక్స్ అయితే పెట్టేసింది, పులిహోరన ఇంకా చికెన్ కర్రీ కూడా. ఇవి చూసారు కదండి చెగోడీలు. ఇవైతే డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ చేత చేయించిందనమాట. అమ్మకి చెగోడీలు చేయడం రాదు, జంతుకులు అవి చేయగలదు, కానీ కాకపోతే చెగోడీలు బాగుంటాయి పిల్లలకి తినడానికి, ఇలా స్నాక్స్ కింద ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే చెగోడీలు అయితే చేయించింది. లాస్ట్కి ఇది మసాలా పౌడర్ అండి, ఆ రోజు మార్నింగ్ తయారు చేసింది మసాలా పౌడర్. ఎందుకు ఇది వదిలేయడం అని చెప్పేసి మసాలా పౌడర్ కూడా ఒక సీసాలో అయితే వేసుకొని తెచ్చేసాను అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.